E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాచారం కేసులో అలహాబాద్ జడ్జి వ్యాఖ్యలు అమానవీయం. సుప్రీంకోర్టు 30% కమిషన్ కాంగ్రెస్ సర్కారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం. తీవ్రంగా స్పందించిన భట్టి విక్రమార్క. వారికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వండి, సీఎం ఆదేశాలు. సీఎం చంద్రబాబు నాయుడు. బాలికలపై లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. బాలిక ఛాతిపై చేయి వేయడం, ఆమె ప్యాంటు నాడ పట్టుకొని లాగడం అత్యాచారం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును చాలా మంది తప్పుపట్టారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని, చాలా అమానవీయంగా ఉన్నాయని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అంతేకాక ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలో జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో అధికారాలు డెలిగేట్ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లోని అధికారులు స్వేచ్ఛగా వారి విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్నారు. దీనిపై సంబంధించిన ఆదేశాలను హెచ్ఓడీలు 2 రోజుల్లో జారీ చేయాలని తెలిపారు. కొత్త జిల్లాలో ఎటువంటి స్టాఫ్ సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 9 mandals are service sector oriented, and that's why it is very imperative to focus on agriculture sector, sir. Going sector wise, agriculture and allied sector, so we are expecting and targeting 10,000 hectares of area expansion in maize and pulses. For early detection of pests, we are targeting NPSS and APSS, and 26,000 farmers would be targeted, sir. Particularly drone spraying is being targeted. 3,100 groups, the groups of farmers which are having the farms which are adjacent to each other, particularly 5 acres to 20 acres have been formed. This was because the drone operators were not willing to take up drone spraying in a small patch of land. సార్ నమస్కారం సార్, కలెక్టర్ విజయనారాయణ సార్. డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ సార్ నెక్స్ట్ ఇయర్ సార్ రిగార్డింగ్ అగ్రికల్చర్ సంబంధించి సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము అగ్రికల్చర్ క్రాప్ సంబంధించి 1,59,00,000 ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రజెంట్ క్రాప్ ఏరియా ఉంది సార్ మాది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్ మేము ఒక 10,000 హెక్టార్స్ మేము అగ్రికల్చర్ ఏరియా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. దానివల్ల నియర్లీ 1 lakh మెట్రిక్ టన్నులు అడిషనల్గా ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే సెకండ్ వచ్చేది ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అడాప్షన్ అనేది ప్రస్తుతం మాకు 21,000లో మాత్రమే మేము చేస్తున్నాం సార్. ఇంకో 24,000కు మేము ఎక్స్పాండ్ చేద్దామని ఆలోచిస్తున్నాం సార్. దానివల్ల అడిషనల్గా నాకు 1,49,000 హెక్టార్స్ మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ నాకు రావడానికి అవకాశం ఉంటుంది సార్. Sir, Parthipuram Manyam is a newly formed district, sir, carved from Vijayanagar and Srikakulam, sir. Sir, our total GDP lo, sir, 50% contribution from agriculture sector, sir, and industry sector is 9%, and service sector is 42%, sir. 1/3 of area is hilly terrain, sir, and remaining is plain area, sir. So there is a disparity among the per capita income as well as the socio-economic factors also, sir. And we want to take up the balanced growth in all the regions, sir, in coming 2025-26, sir. And we also strictly following the Padisutralu in our integrating our action plan, sir. Coming to 24-25, sir, our growth rate projected is 16.90, sir, and we are aiming for 16.12% in this year, sir. And as I already mentioned, sir, agriculture is our core area, sir. So divided the district into 3 belts based on the activity as well as the geography of the district, sir. The red zone, that is the industrial belt, sir. It is all 6 mandals are industrialized, sir. And the 8 mandals which are bordering Alluri, Sitaramaraju, Vijayanagaram and Kakinada are basically tribal and forest areas, sir. In between we have the agriculture terrain, sir. These 3 belt approximately matches with my per capita income distribution, sir. The highest is in the coastal mandals, and then it keeps on reducing towards the tribal areas. GDP में major 3 clusters. My agriculture contribution is 24% as of now, sir. Next year we have a projection of 29%. For services, we as of this year it is 23.51%, sir. Next year we are targeting 24.21%.
as far as industry is concerned, sir, as of now, తెలంగాణ అసెంబ్లీలో భారత్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. పన్నులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. భారత సభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత తెచ్చేది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష, ప్రతి స్టేట్మెంట్ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మేము అనలేమా? రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు మేము అనలేమా? 20% కమిషన్లు అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిన మాటలపై చర్యలు తీసుకోవాలి. కేటీఆర్ అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్, అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి స్పీకర్ గారితో ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. అధ్యక్ష, మరి నేను అనలేనా అధ్యక్ష? ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు? నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేను ఏం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు, దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన, సచివాలయంలో కమిషన్లపై కాంట్రాక్టర్ల ధర్నా గురించి అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రస్తావన, ఉప ముఖ్యమంత్రి భట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని మాట్లాడారంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారని, భట్టి వ్యాఖ్యలపైన క్షమాపణకు డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులు. సభలో బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు భట్టి వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని సభ్యులు పట్టు వద్దురా నాయన 20% పాలన అంటూ అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఇదే. పర్సంటేజ్ల పాలన అంటూ నినాదాలు. ఇదేమి ప్రభుత్వం? 20%, 30% పర్సంటేజీల ప్రభుత్వమని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. మా రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి 15 నెలల నుండి బతుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుండి ఒక లెక్క. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేను చెబుతున్నా 1000 జన్మలు ఎత్తిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుండ్రు, లేకపోతే నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చూడండి. కాబట్టి మీకు మళ్ళా భవిష్యత్తు లేదు. 1000 జన్మలు ఎత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. నేను చెప్తున్నా మీకు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే పంటలు ఎండిపోయాయని రైతులు వీడియోలో మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు. నేను జనగామలో ఒక జైలుకు పోతే అక్కడ 40 మంది ఉంటే దాంట్లో 23 మంది కేవలం పంటలు ఎండిపోయాయని వీడియోలో మాట్లాడిన రైతులే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు
ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. జనగామలో జైలుకు పోయిన అధ్యక్ష నేను. మన జనగామలో జైలుకు పోతే ఆ జైలు ఇన్మేట్స్ 40 మంది ఉంటారు అధ్యక్ష. 40 మందిలో 26 మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్క జనగామలో 3 నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష. ఆ 3 నియోజకవర్గాలలో 40 మంది ఇన్మేట్స్ అక్కడ ఉంటే 23 మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దేనికి పనిచేస్తుందంటే ఇవాళ పొలిటికల్ వెంజెన్స్ మీద పనిచేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని నంది గోశాలను సందర్శించాను. ఆత్మీయ స్వాగతం పలికారు. గతేడాది ఇదే గోశాలను సందర్శించినప్పుడు నీరు లేక గోవులు అల్లాడుతున్నాయని గోశాల యజమాని శ్రీనివాసాచారి నా దృష్టికి తీసుకొచ్చారు. గోశాలలు సొంత నిధులతో వేయించిన బోరుని ఇవాళ ప్రారంభించాను. He strongly recognizes that education is the most powerful tool for social and economic progress. His unwavering belief in the power of knowledge and innovation has always been the core for his leadership. He strongly advocates for a knowledge-driven economy where education and research fuel is for national development. To all the students present today, I urge you to make education your top priority way forward and now. In today's digital age, distractions are everywhere, particularly through mobile phones and gadgets. While technology can be of great enabler, its excessive use can hide learning and growth. You all know, with the misuse of technology, we keep hearing and seeing with our own eyes how people are misusing and how their lives way forward is going in no proper direction. As youngsters and as a motherly figure, because I'm a mother also and a mother to you all, my advice is use technology for benefit, not for your destruction of your future. That's my only request from my side to you youngsters. In our family, we ensure that our grandson Devansh stays away from excessive screen time and focuses on meaningful learning experiences. So I encourage you all to do the same. Dedicate yourself to acquiring knowledge, exploring new ideas and developing scientific mindset. India is the second most populated country in the world, but in science and technology, we currently rank 53rd globally in the domain, and we are making significant progress way forward. In 2023, India moved up to the 6th place in the number of patents filed globally. Our goal should be to reach the top and make India a global leader in science and technology. To achieve this vision, we must continue to invest in research, innovation, and scientific education. More institutes like Agastya Institution Foundation must be established across the country to nurture young minds and provide them with the world-class opportunities. I pledge my full support to such initiatives and remain committed in advancing science and technological. అత్యాచారం కేసులో అలహాబాద్ జడ్జి వ్యాఖ్యలు అమానవీయం. సుప్రీంకోర్టు
30% కమిషన్ కాంగ్రెస్ సర్కారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం, తీవ్రంగా స్పందించిన భట్టి విక్రమార్క. వారికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వండి, సీఎం ఆదేశాలు, సీఎం చంద్రబాబు నాయుడు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.